హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఎక్సర్సైజ్ నెంబర్ 12.2 ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఎక్సర్సైజ్ 12.1లో చూసిన అన్ని ప్రాబ్లమ్స్లో కూడా మనకి ఒకటే ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ మనం 2 ట్రయాంగిల్స్ చూస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు అబ్జర్వ్ ది టాప్ పాయింట్ ఆఫ్ ది కోకోనట్ ట్రీ బై స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఒక కోకోనట్ ట్రీ టాప్ పాయింట్ ఫస్ట్ ఇక్కడ ఈ పొజిషన్ నుంచి అబ్జర్వ్ చేయడానికని ట్రై చేస్తే, లెట్స్ ఇమాజిన్ ఒక 45 degrees ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తోని టాప్ పాయింట్ అబ్జర్వ్ చేస్తాం. ఆఫ్టర్ అక్కడ నుంచి ఒక d డిస్టెన్స్ మూవ్ అయ్యాక, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ d, ఇంకో పాయింట్ దగ్గర 30 degreesలో అబ్జర్వ్ చేస్తాం. సో మనం దీన్ని ఒక ట్రయాంగిల్గా డ్రా చేసుకోవాలనుకుంటే ఇట్ విల్ బి లైక్ దిస్. అబ్జర్వర్ హైట్ మనకి స్పెసిఫిక్గా ఇచ్చినప్పుడు కన్సిడర్ చేయాలి. ఇక్కడ AD అని కన్సిడర్ చేసాము. సో దిస్ విల్ బి ది ట్రయాంగిల్. ఇక్కడ దీనికి ఒక పేరు ఇద్దాము, AB C D E F. ఇది యాంగిల్ 45. అండ్ ఇఫ్ యూ మూవ్ ఫర్దర్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ యూ మూవ్ టువర్డ్స్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. లైక్ యూ కెన్ ఇమాజిన్, ఒక టెంపుల్ టాప్ పాయింట్ మనం అబ్జర్వ్ చేయడానికి ఒక పాయింట్ నుంచి అబ్జర్వ్ చేస్తే మోర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అంటే తల ఇంకా బాగా పైకెత్తి చూడాల్సి వస్తుంది. అదే దగ్గరికి జరిగితే ఇంకొంచెం పెంచాలి, అదే దూరంకి జరిగితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తగ్గించాల్సి వస్తుంది. సో ఇక్కడ CE ఈజ్ ఈక్వల్స్ టు AD. CE ఈజ్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ అబ్జర్వర్. CE ఈజ్ ఈక్వల్స్ టు AD. బిఫోర్ స్టార్టింగ్ సాల్వింగ్ ఎక్సర్సైజ్ 12.2 ప్రాబ్లమ్స్, ఫస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చూద్దాము. 2 men on either side of a temple of 30-meter height observe its top at an angle of elevation 30 degrees and 60 degrees respectively. Find the distance between 2 men. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? క్వశ్చన్లో ఇచ్చింది మనం డయాగ్రామెటికల్గా రిప్రజెంట్ చేసుకుంటే సగం ప్రాబ్లం అక్కడే అయిపోయినట్టు. కరెక్ట్గా డయాగ్రామెటికల్ ఫామ్లో మనం రిప్రజెంట్ చేసుకోగలగాలి. సో 2 men on either side of a temple of 30-meter height. 30-meter హైట్లో ఒక టెంపుల్, 30 మీటర్. సో వాట్ ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్? ఒకరిదేమో 60 అండ్ ఇంకొకరిది 30. Find the distance between 2 men. సో ఫస్ట్ మనం దానికి ఇక్కడ ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ పర్సన్ దగ్గర నుంచి ఉన్న డిస్టెన్స్, ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్ మనం ఎలాగైనా తీసుకోవచ్చు. ఇది మనము X అనుకుందాము. లెట్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ఫస్ట్ పర్సన్, ది డిస్టెన్స్ బిట్వీన్ 2 men బి. ఇక్కడ అండ్ ఇక్కడ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ D అని తీసుకుందాము, D. And now the distance from first person to the temple B, ఈ distance X అనుకుందాము. And now distance from second person to the temple B, Y. సో ఇది Y. Now ఈ ట్రయాంగిల్కి ఒక నేమ్ A B C and D. సో మన ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగారు? డిస్టెన్స్ బిట్వీన్ 2 men, దట్ ఈస్ నథింగ్ బట్ D. D ఏమవుతుంది? X ప్లస్ Y. X అండ్ Y ఆర్ బోత్ ది అన్నోన్స్. మనం X అండ్ Y కనుక్కోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ ABC కన్సిడర్ చేద్దాం. ట్రయాంగిల్ ABC, మనకు అందులో ట్రయాంగిల్ ABCలో తెలిసింది ఏంటి? Bకి ఆపోజిట్ తెలుసు, అడ్జసెంట్ కావాలి. సో వి నో యాంగిల్ B ఎంత? 60.
and opposite to B, opposite of angle B 30. మనకు కావాల్సింది ఏంటి? adjacent of angle B ఎంత? సో ఆపోజిట్ యాంగిల్ తెలుసు, అడ్జసెంట్ కావాలి. సో ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో? tan theta is equals to opposite by adjacent. tan B is equals to opposite ఏంటి? AC by BC. సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే tan 60 AC ఎంత? 30 మీటర్స్ బై BC ఏం తీసుకున్నాం మనం? x. tan 60 వాల్యూ ఎంత? √3. ఇది క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకి x వాల్యూ ఎంత వస్తుంది? 30 by √3. మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ విత్ √3 and √3 3 వస్తుంది. సో ఇది 10 √3 meters. Similarly, angle ACD కన్సిడర్ చేద్దాం. ట్రయాంగిల్ ACD కన్సిడర్ చేద్దాము. ఇక్కడ మనకు యాంగిల్ D తీసుకుందాము. యాంగిల్ Dలో మనకి ఆపోజిట్ తెలుసు, అడ్జసెంట్ Y కనుక్కోవాలి. యాంగిల్ D ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees అండ్ ఆపోజిట్ తెలుసు, ఆపోజిట్ ఆఫ్ యాంగిల్ D 30 meters. అడ్జసెంట్ కనుక్కోవాలి మనం. అడ్జసెంట్ ఆఫ్ యాంగిల్ D ఎంత? సో సిమిలర్లీ సేమ్ ఆపోజిట్ తెలుసు, యాంగిల్ తెలుసు, కనుక్కోవాల్సింది అడ్జసెంట్. ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో? tan ఆర్ cot? నేను tan తీసుకుంటున్నాను. tan theta ఆల్రెడీ ఫార్ములా రాశాను ఇక్కడ నేను. tan theta ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై adjacent, which implies tan D is equals to opposite ఏంటి? AC, adjacent ఏంటి? CD. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే tan 30 is equals to AC is 30 meters, CD is Y. tan 30 వాల్యూ ఎంత? 1/√3. క్రాస్ మల్టిప్లై చేస్తే Y is equals to 30 √3. సో ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? D ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ y. x వాల్యూ ఎంత వచ్చింది? 10 √3 ప్లస్ 30 √3 ఈజ్ ఈక్వల్స్ టు 40 √3 మీటర్స్. ఎప్పుడు కూడా యూనిట్ మెన్షన్ చేయడం మర్చిపోకూడదు. మన క్వశ్చన్లో వన్స్ యూనిట్ ఇస్తే సేమ్ మనం ఆన్సర్లో కూడా ఏ యూనిట్ మెన్షన్ చేయాలి అనేది చూసుకోవాలి. సో దేర్ఫోర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ మెన్ విల్ బి 40 √3 meters. Example 7. A straight highway leads to the foot of a tower. Ramaya, standing at the top of the tower, observes a car at an angle of depression 30 degrees. The car is approaching the foot of the tower with uniform speed. 6 seconds later, the angle of depression of the car is found to be 60 degrees. Find the time taken by the car to reach the foot of the tower from this point. So question lo manaki em icharu first. A straight highway leads to the foot of the tower. A straight highway leading to the foot of the tower. కార్ మనకి ఈ డైరెక్షన్లో వస్తుంది, టవర్ ఇదైతే. రామయ్య స్టాండింగ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది టవర్ అబ్జర్వ్స్ ఎ కార్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees. టాప్ ఆఫ్ ది టవర్లో ఉండి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees. ఇది 30 degrees. సో మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కూడా 30 degrees. నెక్స్ట్, ది కార్ ఈజ్ అప్రోచింగ్ ది ఫుట్ ఆఫ్ టవర్ విత్ యూనిఫామ్ స్పీడ్. యూనిఫామ్ స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. 6 seconds later, the angle of depression was found to be 60. 6 seconds later, అది ఇక్కడికి రీచ్ కార్ ఇక్కడికి రీచ్ అయింది అనుకుందాము. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత అని ఇచ్చారు? 60. ఈ యాంగిల్, దిస్ యాంగిల్ విల్ బి 60 degrees. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ విల్ బి
60 degrees. Find the time taken by the car to reach the foot of the tower. సో మనకు ఫస్ట్ ఇక్కడికి రావడానికి 6 seconds అని ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టిందని అడిగారు. సో ఫస్ట్ లెట్స్ గివ్ ఎ నేమ్ టు దిస్ A, B, C, D. సో ఫస్ట్ హైట్ ఆఫ్ ది టవర్ ఒక వాల్యూ అనుకుందాము. లెట్ ది హైట్ ఆఫ్ ది టవర్ బి h meters. h. The distance covered by the car initially, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో x అనుకుందాము. x. Now the distance covered by the car till the foot B, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అనుకుందాము, ఒక 5 meters తీసుకుందాం. y. సో మనకి స్పీడ్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. సో ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది అనేది ఫైండ్ చేద్దాము. దాని తర్వాత ఎంత టైం పట్టింది అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే ABD, B యాంగిల్ 30 degrees, ఆపోజిట్ ఆఫ్ BH, హైట్ ఆఫ్ ది టవర్, అడ్జసెంట్ ఆఫ్ యాంగిల్ B, ఇది మొత్తం x ప్లస్ y. సో tan B ఈజ్ ఈక్వల్స్ టు tan theta ఫార్ములా ఇక్కడ రాశాను, ఆపోజిట్ బై అడ్జసెంట్, ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసా. tan B ఈజ్ ఈక్వల్స్ టు h బై y, B యాంగిల్ ఈజ్ 30, సో tan 30. h బై y ఈజ్ ఈక్వల్స్ టు h బై x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 1 బై √3, విచ్ ఇంప్లైస్ h ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ y బై √3. Similarly, ఈ triangle ACD, triangle ACD, angle C is 60, opposite to angle C is, opposite of angle C is H, adjacent, adjacent of angle C is Y. So opposite తెలుసు, adjacent తెలుసు, angle తెలుసు. సో A trigonometric ratio tan 60 is equals to opposite by adjacent. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసాను. tan 60 వాల్యూ ఎంత, √3, which implies h is equals to √3y. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాము, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాము. ఇక్కడ కూడా h అండ్ ఇక్కడ కూడా h. సో మనం ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేయొచ్చు. సారీ, x plus y by √3 is equals to √3y. x plus y is equals to 3 into y. x is equals to 2y. సో x డిస్టెన్స్ అనేది 2 times of y. సో ఎంత స్పీడ్లో వెళ్ళింది అనేది చూద్దాము. ఫస్ట్ ఈ డిస్టెన్స్కి స్పీడ్ s1 అని అనుకుందాం. s1 is equals to డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ ఎంత కవర్ చేసింది ఇక్కడ, ఫస్ట్ x ఎంత టైం తీసుకుంది, మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, 6 seconds. సిమిలర్లీ ఇక్కడ స్పీడ్ ఎంతనో చూద్దాము. s2 is equals to డిస్టెన్స్ ఎంత, y, టైం తెలీదు, సో t అని తీసుకుందాం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో, యూనిఫామ్ స్పీడ్. సో s1 విల్ బీ ఈక్వల్స్ టు s2. x బై 6 ఈజ్ ఈక్వల్స్ టు y బై t. మనకి ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ అనుకుందాము. ఇది తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x substituting with 2y by 6 is equals to y by t. These both get cancelled, which implies t is equals to 3 seconds. లేదా ఇక్కడ x డిస్టెన్స్ కవర్ చేయడానికి 6 seconds పడుతుంది కాబట్టి ఇక్కడ y డిస్టెన్స్ కవర్ చేయడానికి 3 seconds. అలా డైరెక్ట్గానే చెప్పొచ్చు, లేకపోతే ఇలా ఫార్ములా ద్వారా అయినా చెప్పొచ్చు మనం. Exercise 12.2 first problem. A TV tower stands vertically on the side of the road. From the point on the other side directly opposite to the tower, the angle of elevation of top of the tower is 60 degrees. From another point 10 meters away from this point, on the line joining this point to the foot of the tower,
The angle of elevation of top of the tower is 30 degrees. Find the height of the tower and width of the road. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చారు మనకి? Stands vertically on the side of the tower. A TV tower stands vertically on the side of the road. From the point on other side directly opposite to the tower. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఇదని తీసుకుందాము. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చారు? 60 degrees ఇచ్చారు. సో ఫ్రమ్ అనదర్ పాయింట్ 10 meters అవే ఫ్రమ్ దిస్ పాయింట్, ఇక్కడ నుంచి ఇంకో 10 meters అవే, on the line joining the foot of the tower, the angle of elevation to the top of tower is 30 degrees. Find the height of the tower and width of the road. Width of the road ఇది ఇక్కడ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 10 meters. సో ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్ అండ్ విడ్త్ ఆఫ్ ది రోడ్. సో A, B, C and D. Let's consider height of the tower as h. Let the height of the tower be h meter and width of the road be d. H and d. So from triangle ABD, angle B తెలుసు, B is equals to 30 degrees. Adjacent to angle B, adjacent of angle B ఎంత? D plus 10. D plus 10. Now opposite of angle B, H. So adjacent, opposite and angle tan theta. Since tan theta is equals to opposite by adjacent. ఫార్ములాలో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే tan 30 is equals to h by d plus 10, which implies tan 30 value ఎంత? Since tan 30 is equals to 1 by root 3. 1 by root 3 is equals to h by d plus 10. H is equals to root 3 into d plus 10. Consider this as equation 1. Now triangle ACD. Triangle ACD లో angle C ఎంత? 60 degrees. Adjacent of C, adjacent of angle C, D. Opposite of angle C, H. Adjacent and opposite and angle. So tan C is equals to, C దికు డైరెక్ట్గా వాల్యూ రాసిస్తాను, 60 degrees is equals to opposite H by adjacent D. Tan 60 value ఎంత? Since tan 60 is equals to root 3. Root 3 is equals to H by D. H is equals to root 3D. Equation 2. 1 and 2 give the value of H. So we can equate both these equations. Root 3D plus 10 is equals to root 3D. Equation 1 is equals to equation 2. So now, I'm sorry, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. D plus 10 by root 3. By root 3. So D plus 10 cross multiplication, root 3 will become 3D. So 2D is equals to 10, which implies D is equals to 5. Width of the road is
5. Do we know the units? No. Now next, height of the tower. H is equals to root 3d from equation 2. So H is equals to 5 root 3. These both are the answers. Second question. A 1.5 meter tall boy is looking at the top of the temple, which is 30 meters. 1.5 meter tall boy is looking at the top of the temple, which is 30 meters. At a certain distance, the angle of elevation from his eye to the top of the crown of the temple increases from 30 to 60 degrees. సో మనకి ఇక్కడ టువర్డ్స్ అవేనా అనేది ఏమి ఇవ్వలేదు, జస్ట్ 30 to 60 degrees అని ఇచ్చారు. సో మనం ఇక్కడికి వెళ్ళాలా అనేది దట్స్ ది మెయిన్ థింగ్. ఇంక్రీజ్ అయ్యింది అంటే టువర్డ్స్. So this has been increased, angle of elevation is increased as he walks towards temple. I'm sorry, it's already been given, but ఒకవేళ ఇది ఇవ్వలేదనుకో it will be towards. అదే ఒకవేళ డిక్రీజ్ అయిందనుకో angle of elevation, then moving away. Find the distance he walked towards the temple. సో ఇప్పుడు ఇక్కడ angle of elevations ఎంత? 30 and 60. So first, ఇక్కడ the distance he walked towards the temple ని x అనుకుందాము. x. The distance of the boy from the temple y అనుకుందాము. y. A, B, C, D and E, F. Don't worry, here BC, this one and the ED will be equal. సో ఇక్కడ మనకి 30 నుంచి 30 యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో అబ్జర్వ్ చేసే హైట్ ఎంత? 30 మీటర్సా? కాదు, ఇట్ విల్ బి 30 meters minus 1.5 meter. 30 minus 1.5. ఎప్పుడైనా హైట్ ఆఫ్ ది అబ్జర్వర్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రాబ్లం చేయాలి, బికాజ్ అబ్జర్వ్డ్ హైట్ విల్ బి డిఫరెంట్. 28.5 meters. Hope you understood. Now from triangle ABE, triangle from triangle ABE, angle B is equals to 30. Adjacent to angle B ఏంటి? X plus y. Adjacent of angle B ఎంత? X plus y. Now opposite 30 meters కాదు, 28.5 meters. Opposite of angle B 28.5 meters. Now adjacent and opposite ఇచ్చారు, యాంగిల్ కూడా తెలుసు. సో tan theta is equals to opposite by adjacent. Since now tan 30 డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 28.5 divided by x plus y. సో tan 30 వాల్యూ ఎంత? tan 30 is equals to 1 by root 3. So 1 by root 3 is equals to 28.5 by x plus y. So x plus y is equals to root 3 into
28.5. Let this be equation 1. Now, E triangle AFE. Angle F enta 60. Adjacent of F, distance of boy from the temple, adi y is equals to y. So opposite kuda telusu, opposite of F 28.5. So opposite, adjacent and angle same. Tan 60 is equals to opposite 28.5 by y. Tan 60 value enta, tan 60 √3. So √3 is equals to 28.5 by y. Y is equals to 28.5 by √3. Multiplying and dividing by √3, what do we get? 9.5 √3. Sorry, let me do it more clearly. √3 and √3 will be 3, 1, 9, 1 will be remaining 0.5. So y value vachesindi, that is distance he walked towards the temple. And distance of the boy from the temple. Distance of the boy he walked towards the temple. This distance of the boy from the temple. Other distance he walked towards the temple and x. So from equation 1, x plus y is equals to √3 into 28.5 kadu. So ikkada y value substitute cheste x plus 9.5 √3 is equals to 28.5 √3. X is equals to 28.5 minus 9.5 √3. This is equals to 19 √3. √3 value substitute cheste manaku answer 32.908 meters vastundi. Thanks for watching the video. If you have any doubt or if you need any more clear explanation regarding any problem, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.